తండ్రి చివరి పేజీలో అలసిపోయాను, నీరసపడిపోయాను. ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం. తువ్వాలేదో చుట్టబెట్టుకుంటాను. గట్టిగా కట్టుకోలేను. అందుకే తొలగిపోతుంటుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది. చప్పుడు కాకుండా తినలేను. అసహ్యించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే. పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను. విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు. చెయ్యలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చెయ్యమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను. అందుకనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతకక తప్పదు. ముసలి కంపు కొడతానని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకుని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గర తీసుకునేవాణ్ణి. నువ్వు తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా అని రాసి ఉంది.